ఇంక ఇంక ఎటుపోతున్నది సమాజానం? మీ అసొంటోడు ఇంకా అధికారంలో ఉంటే ఇంకేమైనా ఉందా? రాక్షస పాలన డైరెక్ట్ చెప్తే అయిపోతుంది కదా. ప్రభాకర్ రావు గారు శేష జీవితము, ఇవన్నీ నిజాలు చెప్పు, నిజాలు చెప్పి స్వర్గానికి పో. ఏందుకు ఇదంతా? ఏం పైసలు నెత్తిలో కట్టుకొని పోతావా, మీదేసుకొని పోతావా? సరే, వాళ్ళు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేసిరు, ఇంకోటి రకరకాలుగా చేసిరు. వాళ్ళే అన్ని చేపించిరా లేకుంటే మీరు సొంతంగా చేసిరా తెలియదు. ఓపెన్గా డైరెక్ట్ చెప్పి పడేస్తే సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా. ఈ గడిగడికి విచారాన్ని రావడం ఎందుకు? ప్రజలల్లా మీ కుటుంబ సభ్యులల్లా ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకు? ఇదంతా డైరెక్ట్ చెప్పేసేయి. అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని చేయమన్నారు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయమన్నారు, సినిమా హీరోయిన్లే ట్యాప్ చేయమన్నారు, హీరోలే కూడా ట్యాప్ చేసినాం. ఎందుకంటే వాళ్ళని మన చెక్కు చేతల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎవరినైనా చెక్కు చేతల్లో ఉంచుకోవాలంటే వాళ్ళ వీక్నెస్లు మనకు కావాలి. వీక్నెస్లు కావాలంటే ఊకనే వస్తాయా? వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి, ఇనుకుంటూ కూర్చోవాలి. ఆ హీరో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ హీరోయిన్తో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి రమ్మన్నారు, ఇవన్నీ విని టైంకి అక్కడికి పోవాలి, కొంతమందిని పంపాలి, వీడియో తీయాలి, పట్టియంగానే వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేయగానే సరే ఇప్పుడైతే వదిలిపెట్టు, నువ్వు ఇక్కడికి రా, మాట్లాడుకుందాం, మా ఫామ్ హౌస్కు మా గెస్ట్ హౌస్కి ఎడుకోరా మాట్లాడుకుందాం అని పిలవాలి, లెక్కలు సెటిల్ చేయాలి. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాలి. హీరోయిన్ ఏడికి పోతుంది, హీరోయిన్ని ఎవరు రమ్మన్నారు, ఏ హీరోయిన్ని ఏ ప్రొడ్యూసర్ రమ్మన్నాడు, ఏ డైరెక్టర్ రమ్మన్నాడు, ఏ ఫామ్ హౌస్లు ఉన్నారు, ఇవన్నీ పోవాలి, పట్టాలి. బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేయాలి. ఎవరికి ఏ అమౌంట్ ఇస్తారు, ఎంత ఇస్తున్నారు, ఎంత అమౌంట్ లిక్విడ్ తీసుకుపోతారు, పట్టాలి. దీని లెక్కేంది? సీజ్, అనఫిషియల్ సీజులు, రకరకాల దోపిడీ.